మాట చెప్పండి, మీరు చెప్తాను. డిబేట్ పెట్టమంటే ఎప్పుడు నా విజయనగరం వచ్చినప్పుడు వారు మాట్లాడుతారంటే మాట్లాడమంటే మేము కూడా మాట్లాడతాం. ఎందుకు నేను నా కారులోకి వెళ్ళి అడవిడి చూస్తుంటే ఏదో అయింది కాలం ఏంది ఎవరికో ఏదో పదవులు వచ్చేవో లేకపోతే ఏదో సంబరాలు చేసుకొని అంటే ఎయిర్పోర్ట్కి వెళ్తాను దేనికి ఏదో ప్రభుత్వం ఎయిర్పోర్ట్ ఇది ఈ గవర్నమెంట్ వచ్చి ఏదో ఉద్ధరించినట్టు దానికి ప్రధానమంత్రి వస్తున్నారు కాబట్టి సరే సంతోషం. ఒక ఎకరం నేలని మీరు వచ్చి ఎగ్జిబిషన్ చేసేది చెప్పండి. మేము వచ్చిన తర్వాత కదా 2,700 ఎకరాలకి డబ్బునిచ్చి 2,700 ఎకరాలకి కోర్టు తీర్చి కొంతమందితో ప్రత్యక్షంగా పర్సనల్ గా ఒక కుటుంబంతో మాట్లాడి వాళ్ళకి రిహాబిలిటేషన్ కావాల్సిన కాలనీలు కట్టించి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసి ఇచ్చింది. ఇంకా 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 ఉన్నాయి. అవి అందుకు ఇప్పుడు మాట్లాడద్దు, ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత మాట్లాడుకున్నాం. మళ్ళీ పెద్ద పెద్ద ఆయన దేశ ప్రధాని వచ్చినప్పుడు మనం దీని గురించి ఒక్క మాట చెడిగా మాట్లాడే ధర్మం కాదు. మాట్లాడు కాబట్టి మాట్లాడాలి కానీ అదిగో ఆ కార్లు జ్ఞాపకం వచ్చి ఈ విషయం ఎత్తాను లేదా అతుకుపోతున్నాను పత్రికలో చూసి ఈ జెండా లగ్నం చూసి ఇది ముందుగా ఏదైతే డిఎస్సి మీద దాని అవకతవకల మీద నా డిమాండ్ ఏదైతే ఉందో సిబిఐ ఎంక్వైరీ చేయాలి, సంబంధిత మంత్రులు వచ్చి బాధ్యతలను తప్పుకోవాలి, ఉందో అలాగే ఏదైతే విద్యార్థులు చదువుకోవడానికి ఇప్పుడు ఇవాళ కాలేజీ యాజమాన్యాలు వాళ్ళు ఫీజు రింబర్స్మెంట్ వాళ్ళు వసతి ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల సకాలంలో పెద్ద పెద్ద బకాయిలు పెరిగిపోవడం సుమారు 10,000 కోట్లు బకాయిలు ఉండడం వల్ల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో వాటిని వెంటనే విడుదల చేయాలని, అలాగే ఎన్నికల ముందు పెద్ద ప్రచారంగా విద్యార్థుల తాలూకా నిరుద్యోగ యువకుల్లో ఆశలు రేకెత్తించి బాబు వస్తే జాబ్ ఇస్తాం లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తామని స్లోగన్ ఇచ్చి వాళ్ళు నిరుద్యోగ వృత్తి ఇస్తారన్నారు. విఫలైపోయింది ఈ ప్రభుత్వం ఇవాళ వరకు కూడా. ఆ కార్యక్రమాన్ని వెంటనే నిర్వర్తించాలని నేను డిమాండ్ చేస్తూ ఈ మిమ్మల్ని అందరినీ పిలిచి ఈ విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేయాలని ఈరోజు ఈ పత్రికా సమావేశం. ఓకేనా? ఇంకేమున్నాయా మీ దగ్గర